బీజేపీలోనే పురంధరేశ్వరికి వ్యతిరేకంగా కొంతమంది కోవట్లు తయారయ్యారా? వారు రాజమండ్రిలో పురంధరేశ్వర్ గారిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ హాయ్ సార్. హలో సార్, బీజేపీలోనే పురంధరేశ్వరికి వ్యతిరేకంగా కొంతమంది కోవట్లు తయారయ్యారని, వారు రానున్నటువంటి ఎన్నికల్లో రాజమండ్రిలో పురంధరేశ్వరి గారిని ఓడించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా కోవట్లు తయారయ్యారా పురంధరేశ్వరి గారికి వ్యతిరేకంగా? చాలా క్లియర్గా చాలా కాలంగా వినిపిస్తుంది ఏంటంటే బీజేపీలో బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఉన్నారు. బీజేపీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోఆపరేట్ చేసేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉప్పందించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని సంగతి తెలుసు. దాంట్లో బలంగా 4 పేర్లు వినపడుతున్నాయి. ఆ 4 కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు అనేది ఇటీవల కాలంలో బీజేపీ అధిష్టానం వద్ద కూడా ఒక జాబితా వెళ్ళింది. ఆ జాబితాని ఎవరు తీసుకెళ్లారు అని అంటే పురంధరేశ్వరికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక వర్గం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చిందని చెప్పి చెబుతున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం మీద బీజేపీలో 0.5% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రూపు విభేదాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు పార్టీ ఓటింగ్ పర్సంటేజే 0.5%, ఆల్మోస్ట్ 1% లోపలే ఉంటుంది ఆ పార్టీకి. కానీ అనివార్య కారణాలతోటి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, కూటమిగా ఏర్పడాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ పార్టీలో గ్రూపులు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. అధికార పక్షంలో కన్నా విపక్షంలో కన్నా కూడా ఎక్కువగా దాంట్లో తారాస్థాయిలో ఉన్నాయి. ఆడ ఎన్ని గ్రూపులు ఉన్నాయంటే, ఒకటి షురుడు బీజేపీ గ్రూపు, ఒకటి బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపు, బీజేపీలో ఉన్న వైఎస్ఆర్ అంటే జగన్ గ్రూపు, ఇంకోటేమో తెలుగుదేశం పార్టీ గ్రూప్ అంటే చంద్రబాబు నాయుడు గ్రూప్. ఇట్లా 3 రకాల గ్రూపులు ఉన్నాయి ఆడ. మళ్ళీ ఈ గ్రూపుల్లో మళ్ళీ బీజేపీ గ్రూప్లో ఏదైతే ఒరిజినల్ నుంచి బీజేపీలో ఉంటున్నారో ఆ గ్రూప్లో మళ్ళీ అమిత్ షా గ్రూప్ ఒకటి, మోడీ గ్రూప్ ఒకటి. వీళ్ళందరూ కాక ఉదయం పూట ఏమో బీజేపీలో ఉండేవాళ్ళు కొంతమంది, మధ్యాహ్నం పూట వైఎస్ఆర్సీపీలో ఉండేవాళ్ళు కొంతమంది, అదే వాళ్ళు మళ్ళీ రాత్రిపూట తెలుగుదేశం పార్టీలోకి ఉండేవాళ్ళు కొంతమంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఉంది బీజేపీలో. ఇలాంటి సిచ్యువేషన్లో పురంధరేశ్వరి అసలు రాజమండ్రి నుంచి గెలిచే అవకాశం ఉందా లేదా అని అంటే ఆమె గెలిచే అవకాశం లేదని చెప్పి గత 4 రోజుల నుంచి ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అది పనిగా మౌత్ టాక్ చేస్తూ ఉన్నారు, మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఆ పార్టీలో వాళ్ళే. ఇప్పుడు పురంధరేశ్వరి గెలవాలంటే ఇప్పుడు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో క్యాండిడేట్ని మార్చాలి, ఆ క్యాండిడేట్ని కనుక మార్చకపోతే ఓడిపోయేటువంటి అవకాశం ఉంది ఆమె అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అనపర్తి ఏంటి, అక్కడ పక్కాగా రెడ్డి సామాజిక వర్గం 68,000 ఓట్లు రెడ్లకు సంబంధించిన ఓట్లు. మిగిలిన రాష్ట్రంలో ఉండేటువంటి మిగిలిన రెడ్డి సామాజిక వర్గం కన్నా కూడా అనపర్తిలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గం చాలా ఐక్యంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయం. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి తప్ప వేరే వాళ్ళకి ఇస్తే గెలిచే అవకాశం లేదనేది సర్వేలన్నీ ఘోషిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ అక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఎవరినో పెట్టుకున్నారు. సో ఇప్పుడు అక్కడ అనపర్తి నుంచి మార్చాలి, అనపర్తి నుంచి మార్చాలి అని అంటే ఇప్పుడు మళ్ళీ ఎవరో ఒకరికి అక్కడ రామకృష్ణారెడ్డి ఎవరు ఉన్నారు తెలుగుదేశం పార్టీ, ఆయనకి ఇవ్వాలి అంటే బీజేపీ ఒక సీటు వదులుకోవాలి. ఆ సీటు వదులుకోవాలని అంటే మళ్ళీ సీటు వదులుకోరు, బలమేమో తక్కువ, సీట్లేమో ఎక్కువ కావాలి. సో అలాంటి పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో, ఈ కాంబినేషన్లో పురంధరేశ్వరి తనకున్నటువంటి చరిష్మా ఏదైతే ఉందో ఆ చరిష్మాని కోల్పోయేటువంటి ప్రమాదానికి బీజేపీ తీసుకొస్తుంది. ఇప్పుడు ఆమెమో బలమైనటువంటి లీడరు, ఎన్టీ రామారావు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీ రామారావు కుమార్తెగా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు, కేంద్ర మంత్రిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. రాజకీయాల్లో ఆమెకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది, వివాద రహితంగా ఉంటారు ఆవిడ. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి లీడర్ని బీజేపీ వాళ్ళు సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్లేస్లో వాళ్ళు ఉపయోగించుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే ఇంకా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎలా మనుగడ సాగించగలదు, అసలు సాగించడానికి అవకాశం ఉందా? నువ్వు మొత్తం కూడా ఆపరేషన్ మొత్తం కూడా రాజమండ్రి వ్యవహారం మొత్తం కూడా కడప నుంచి నడుపుతున్నారు. కడప నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నారు. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం తెర వెనుక మొత్తం నడుపుతున్నప్పుడు బీజేపీ అభ్యర్థులు ఎలా గెలుస్తారు? బీజేపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా బలంగా నడుస్తున్నటువంటి చర్చ. ఇప్పుడు రఘురామకృష్ణ రాజకీయమో నరసాపురం లేకుండా చేశారు, నరసాపురం లేకుండా చేసి అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందా? గెలిచినా కానీ ఏదో నామినల్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, కానీ గెలుస్తుందా లేదా తెలియని పరిస్థితి.
డైల్మాలో. అదే రఘురామకృష్ణరాజుకి ఇస్తే డ్యామ్ షూర్గా గెలిచేటువంటి సీటు కదా అది, దాన్ని వదులుకున్నారు. ఇప్పుడు కడప, రాజంపేటలో అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించి ఏదో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వరప్రసాద్ని తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనికిరారు, లీడర్షిప్ ఆయన పనికిరాదు, ఆయన రాజకీయవేత్తకు పనికిరాడని చెప్పి పక్కన పడేసినట్టు వరప్రసాద్ని తీసుకొని పార్టీలోకి తిరుపతి లోక్సభ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అంత పరిస్థితి ఏమొచ్చింది బీజేపీకి? ఆల్రెడీ అక్కడ రత్నప్రభ వాళ్ళ కుమార్తె ఉన్నారు కదా అక్కడ. అవును. ఇలా అభ్యర్థుల ఎంపికలు. ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి సరే ఆయన ఏదో గెలుస్తాడని చెప్పి తాజాగా అంటున్నారు. బట్ కడప నుంచి అక్కడికి వెళ్ళి నాన్ లోకల్ వాళ్ళని ఎలా అక్కడ పెడతారనేది ఇంకోటి వినిపిస్తుంది. అయితే ఆయనకి పాజిటివ్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేసే కనపడుతుందట ఆయనది. సో కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కొంత కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఆయన ఏదో బయటపడతారని చెప్పి అంటున్నారు. ఆ ఒక్క స్థానం తప్ప ఇప్పుడు రాజమండ్రిలో పురంధరేశ్వరి కూడా ఎదురైతే పరిస్థితికి బీజేపీ సిచ్యువేషన్ తీసుకొచ్చింది అని అంటే కడప రాజకీయం నడుస్తున్నట్టే కదా, కడప రాజకీయం తెర వెనుక బీజేపీని నడిపిస్తున్నట్టే కదా. దానికి ఎవరు కర్త కర్మ క్రియ అనేది మనం ఆలోచిస్తే బీజేపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లే కదా. అంటే ఇప్పటికైనా సరే ఆ అనపర్తిని మార్చేసి, ఆ నరసాపురం మార్చేసి, ఆ కడపను కూడా మార్చేసి, కడపలో ఏదన్నా బీజేపీ వాళ్ళని తీసుకొని అక్కడ నరసాపురం ఇచ్చేసి కడపలో అడిచేసి, అవసరమైతే ఒంగోలు నుంచి మళ్ళీ బీజేపీ కాకపోతే ఒంగోలు అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒంగోలు లోక్సభ స్థానాన్ని బీజేపీ తీసుకొని బీజేపీ నుంచి పోటీ చేయించవచ్చు ఎవరొకరిని. తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి స్థానాలను తీసుకొని కూటమిని బలహీనపరచడం అనేది ఎందుకు? ఇప్పుడు అనపర్తిని తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు? అసలు సీట్ల షేరింగ్లో సర్దుబాటులో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో అక్కడ తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు జనసేన పరిస్థితి అదే. జనసేన పరిస్థితి కూడా అలానే చేశారు కూటమి. ఇప్పుడు ఢిల్లీలో ఏదో చేస్తారు, మద్దతుగా ఉంటారు కూటమికి అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు తీరా ఆయనకి ఇప్పుడు జనసేనకి గ్లాస్ గుర్తు వస్తుందా లేదనేటువంటి సందేహం. ఇప్పుడు ఆ గ్లాస్ గుర్తు మీద ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్లాస్ గుర్తు గెజిట్ కూడా వచ్చిందని చెప్పి అంటున్నారు, న్యూస్ కూడా వచ్చింది జాతీయ ఛానల్స్లో, జాతీయ వెబ్సైట్స్లో. ఒకవేళ ఇప్పుడు జనసేనకు గనక గ్లాస్ గుర్తు రాకపోతే పార్టీ గుర్తుగా తర్వాత పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు బీజేపీ ఆడుతున్నటువంటి అత్యంత డేంజర్ గేమ్ ఏదైనా ఉందంటే అది జనసేన మీద ఆడుతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి, తెలుగుదేశం పార్టీ కన్నా కూడా. ఎలా అంటే ఇప్పుడు గ్లాస్ గుర్తు మీద సందేహం వ్యక్తం చేశారు. సేమ్ తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ వచ్చింది. తెలంగాణలో మాకు గుర్తుంది కదా, తెలంగాణలో గ్లాస్ గుర్తుకి ఎలాంటి ఇబ్బంది వచ్చిందో. సో ఆంధ్రాలో కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో 6 నెలల ముందు అంటే నోటిఫికేషన్కి 6 నెలల ముందు ఏదో అప్లై చేయాలంట. అదేదో అప్లై చేయలేదు వీళ్ళు. సరే గెజిట్ అయితే ఇచ్చేశారు, ఫ్రీ సింబల్ కింద ఇచ్చేశారు గ్లాస్ని. ఇప్పుడు ఫ్రీ సింబల్లో ఉంది, దాని మీద ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ గ్లాస్ గుర్తు ఇవ్వకపోతే మరి జనసేన పోటీ ఎలా చేయాలి? వాళ్ళు 21 మంది అసెంబ్లీ, అలాగే 2 లోక్సభ స్థానాలు, ఎవరు ఏ సింబల్ మీద పోటీ చేయాలి? అప్పుడు చాలా సింపుల్గా ఏం చెప్తారంటే, చెప్పే అవకాశం ఉంది అంటే మీరు బీజేపీ తరఫున పోటీ చేయండి, జనసేన విలీనం చేయండి అని చెప్తారు బీజేపీ వాళ్ళు. అంటే ఎప్పటి నుంచో అంటే జనసేనలని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయమని చెబుతారంటారు. ఆల్రెడీ మనం చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాల క్రితమే చెప్పారు, ఒక జాతీయ పార్టీ నా మీద ఒత్తిడి తీసుకొస్తుంది విలీనం చేయమని పార్టీని అని. 4 సంవత్సరాల క్రితమే చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా క్యాడర్కి విలీనం చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఉన్న ఫ్రీ సింబల్ చేస్తున్నారనే డౌట్ కూడా ఉంది ఇప్పుడు. ఓకే, వాళ్ళ స్కెచ్లో భాగంగా ఫ్రీ సింబల్ చేస్తున్నారా, గ్లాస్ గుర్తు లేకుండా చేస్తున్నారా అనే డౌట్ కూడా ఉంది. సో ఇలా రకరకాల అనుమానాలు, రకరకాల అపోహలను క్రియేట్ చేస్తూ కూటమిని నానాటికి పరిచేలాగా బీజేపీ వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక అపోహ అయితే ఆ పార్టీ మీద ఉంది. ఇప్పుడు వాటన్నిటిని చక్కదిద్దుకోకపోతే పురంధరేశ్వరి కూడా అక్కడ గెలిచేటువంటి అవకాశం లేకుండా పోతుంది అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.